దేవీ నవరాత్రుల్లో ఈ కుమారి పూజను ముఖ్యంగా బాలా త్రిపుర సుందరి అవతారంగా దర్శనమిచ్చారో అదే రోజు, అలాగే అష్టమి రోజు కూడా చేసుకోవచ్చు. ఈ కుమారి పూజను ఒకరు లేదా ముగ్గురు లేదా ఐదుగురు లేదా 9 మందికి చేయాలి. ఈ కుమారి పూజకు మన ఇంటి పిల్లలకు కాకుండా బయట నుండి వచ్చే ఆడపిల్లలకి పిలిచి అమ్మవారిగా భావించే చేయాలి. ఈ కుమారి పూజకు 2 సంవత్సరాల పైనుండి 10 సంవత్సరాల లోపల పిల్లలకి చేయాలి. మనం తీసుకువచ్చే కన్నెపిల్లల వయసును బట్టి అమ్మవారి యొక్క పేరు మారుతుంది. 2 సంవత్సరాల పాప అయితే కుమారి అని, 3 సంవత్సరాల పాప అయితే త్రిమూర్తి అని, 4 సంవత్సరాల పాపని కళ్యాణి అని, 5 సంవత్సరాల పాపని రోహిణి అని, 6 సంవత్సరాల పాపని కాళిక అని, 7 సంవత్సరాల పాపని చండిక అని, 8 సంవత్సరాల పాపని శాంభవి అని, 9 సంవత్సరాల పాపని దుర్గా అని అంటారు. కుమారి పూజ చేసే అమ్మాయికి బట్టలు పెట్టి తాంబూలం ఇవ్వాలి. బ్లౌజ్ పీస్ అయినా ఇవ్వవచ్చు. అలంకరణ కోసం ఉపయోగపడే వస్తువులు ఇస్తే చాలా మంచిది. పిల్లలు ఎక్కువగా ఏవి ఇష్టపడతారో వాటిని బొమ్మలను కానీ చాక్లెట్లను కానీ ఇస్తే వారు చాలా తొందరగా సంతోషపడిపోతారు. అలా వారు సంతోషపడితే ఆ రోజు మనకి వచ్చిన అమ్మవారు సంతోషపడినట్లే.